రాత్రంతా అడవి నిర్మానుష్యంగా ఉంది. దట్టంగా మంచు కురుస్తుంది. అడవి అంతా చల్లదనం వ్యాపించింది. చలి గజగజలాడిస్తుండడంతో ఏ జంతువు బయట తిరగడం లేదు. నిద్ర పట్టని తిండిబోతు నక్కకు ఆకలి గుర్తుకు వచ్చింది. ఎప్పటికీ తెల్లారకపోవడంతో సింహం గుహ ముందు ఏమైనా ఎముకలు దొరుకుతాయేమోనని ఆశగా అక్కడకు వెళ్ళింది. ఏమీ దొరక్కపోవడంతో నిరాశ చెందింది నక్క. గుహద్వారం దగ్గరకు వెళ్ళి లోపలకు చూసింది. సింహం తన శరీరాన్ని కూడదీసుకొని నిద్రపోతుంది. సింహానికి నిద్రాభంగం కలిగించకుండా ద్వారం ముందు కూర్చొని కునికిపాట్లు పడసాగింది నక్క. చలికాలం కావడంతో ఆలస్యంగా సూర్యోదయం అయ్యింది. ఇంతలో జింక ఒకటి సరాసరి గుహద్వారం దగ్గరకు వచ్చింది. నక్కకు జింక కాలు తగిలింది. నక్క తుళ్ళిపడి లేచింది. నక్కను చూసి ఇక్కడేం చేస్తున్నావు? గద్దించినట్లు అడిగింది జింక. జింక మిత్రమా, గుహలో సింహం ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. పాపం చచ్చిందేమోనన్న అనుమానం కలుగుతోంది. ఓసారి చూడు తెలివిగా చెప్పింది నక్క. అర్రే, సింహం అంటూ గుహలోకి తొంగి చూసింది జింక. అదే అదునుగా నక్క వెనుక నుండి జింకను ముందుకు తోసింది. జింక అదుపు తప్పి సింహం మీద పడింది. జూలు విదిలించి లేచి గర్జించింది సింహం. ఆ గర్జనకు నక్కను తొక్కుకుంటూ జింక ఒకటే పరుగు పెట్టింది. జింక కుమ్ముడికి కుయ్యో ముర్రో అంటూ లేచిన నక్క సింహానికి ఎదురుగా వచ్చి, మృగరాజా, జింక తన వాడి కొమ్ములతో పొడిచి మిమ్మల్ని చంపాలని అనుకుంది. మిగతా కథ పార్ట్ 2లో చూడండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. షేర్ చేయండి మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.